మన ముకాబలా గ్రాండ్ ఫినాలే లెవెల్ 3లో విచ్చేసిన అతిథులు ఇప్పుడు మనకి స్టాండప్ కామెడీ చేసి మనల్ని నవ్విస్తారనమాట. నవ్విస్తారో లేదో వాళ్ళు కామెడీ చేసిన తర్వాత మనం తేలుద్దాం. లెట్స్ వెల్కమ్ ఎక్స్ప్రెస్ హరి ఆన్ టు ద స్టేజ్. గారు కాలుతో తెలిసిన నిప్పులు పట్టుకోవచ్చేమో కానీ అన్నం ఉన్నా తెలిసి అమ్మాయిని మాత్రం గెలకూడదండి. చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి. నేను ఫేస్ చేశా. పాలు తాగి పెరగిన అబ్బాయి ఉంటాడేమో కానీ అమ్మాయిని తిట్టుకోకుండా పెరగిన అబ్బాయి ఉంటాడు. ఏం సార్ మీరు ఖచ్చితంగా అమ్మాయిని తిట్టుకున్నారు కదా లైఫ్ లో ఒకసారైనా? ఎంత తిట్టుకున్నారు? ఎవరు అమ్మాయిని తిట్టుకోకుండా పెరిగిన అబ్బాయి ఒక్కడైనా చేయొద్దండి. ఆ అమ్మాయి నేను అబ్బాయిలు అడిగానండి. చూడరా నేను ఎలాంటి వాళ్ళు పట్టించుకోను. ఇందాక అటు కావాలా ఇటు కావాలా మధ్యలో కూర్చున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. సో ఈరోజు నేనేం చెప్పబోతున్నా అంటే నాకు అసలు చాలా అమ్మాయిలు అంటే చిన్నప్పటి నుంచి ఎందుకు కోపం ఇప్పుడు చెప్తా. మనిషిగా ప్రతి ఇన్సిడెంట్ లో చిన్నప్పటి నుంచి ప్రతి దాంట్లో అమ్మాయిలు ఒక హ్యాండ్ ఇస్తూనే వచ్చారు. నిజమేనండి. ఫస్ట్ నా చిన్నప్పుడు చెప్తా 10th క్లాస్ టైం అండి. ఇది ఎగ్జామ్స్ టైం. నాకే ఏమి రావు. ముందు కూర్చున్నా నేను. అమ్మాయి వెనకాల కూర్చుంది. మా ఇద్దరి మధ్య డిస్కషన్ చూడండి ఎలా ఉంటుంది. హరి ఎగ్జామ్ రాస్తున్నావా? అబ్బే లేదే బ్యాంకాకి వెళ్దామని బట్టలు చదువుకుంటున్నా. ఎగ్జామ్ సెంటర్ లో కూర్చొని ఎగ్జామ్ రాకపోతే ఇంకేం రాస్తారా? రాసుకో. మనం రాసిన ఊరుకోరండి రాస్తుంటాం. హరి కెమిస్ట్రీ క్వశ్చన్ రాస్తున్నావా? అబ్బే లేదు కాజాలు కచ్చి కుట్టమంది కొలతలు రాసుకుంటున్నా. కెమిస్ట్రీ ఎగ్జామ్ లో కెమిస్ట్రీ రాకపోతే మీ తాత హిస్టరీ రాస్తాడు ఎవడైనా? హరి కొంచెం చూపించవా? ఏం చూపించలే నా అండర్వేర్ కంపెనీయా? ఇది వదిలేటట్లేదు. ఏదో క్వశ్చన్ రాసిన స్లిప్ పెట్టి అది కూడా చూపిస్తా. ఇంతలోపు కరెక్ట్ సార్ వచ్చారు. రే ఎందుకు అమ్మాయికి చూపిస్తున్నావు? సార్ నేను కాదు సార్ అమ్మాయి చూపించమని సార్ అన్న. అమ్మాయి ఏమని తెలుసన్నా? కృష్ణ అన్న. సార్ నేను వద్దు వద్దు అంటే అబ్బాయి కావాలని చూపిస్తున్నాడు సార్ నాకు. ఓసి దీన్ని తాగాలయ్యా. ఎంత వేరియేషన్ అంటే ఊసరవల్లిలో రంగులు కాదండి బాబు. వీళ్ళు బయటిపో సార్ నేను చూపించా. బయటిపో ఎందుకు అమ్మాయికి చూపిస్తున్నావు? ఏ సార్ చూపించాను నేను కొత్త ఇల్లు కట్టాను చూపించడానికి. సార్ అబ్బాయిని బయట పంపించండి లేదంటే నేను రాసుకోలేను. అబ్బో నేను లేకపోతే నీకు స్టేట్ ఫస్ట్ వచ్చేది మరి. నేను 10th క్లాస్ అలా మోసపోయాను. అమ్మాయి మనం హెల్ప్ చేస్తే మనల్ని ముంచే టైపాలు. సరే అప్పుడే డిసైడ్ అయింది మంజుష గారు ఇంక అమ్మాయిలు గెలకూడదు అమ్మాయిలు ఏం చేయకూడదని. కానీ వయసు ఊరుకుంటుందా? ఇంటర్మీడియట్కి వెళ్ళాం. అందరూ పోరీలు వేసుకుని తిరుగుతున్నారు. అర్రే అమ్మాయి బాగుంది మనకో పోరి ఉంటే బాగుంది. పడింది ఏదో చేసాం 4 యాసలేసాం పడింది పోరి. అబ్బా పడిన తర్వాత వీళ్ళు పొగటానికే సరిపోదండి టైం. మళ్ళీ అక్కడ ఎవరు క్వశ్చన్లు. ఈ అమ్మాయి ఎలా చంపేద్దా? రోజు బీచ్కి తీసుకెళ్ళా. బీచ్లో కూర్చోబెట్టి ఇద్దరం కూర్చున్నాం. కూర్చొని అమ్మా బీచ్ ప్రశాంతంగా ఉంది ఇది గెలకదు అనుకున్నా. అడిగింది హరి నువ్వు ఎప్పుడైనా అబద్ధం ఆడావా? అది నా జన్మ. క్రికెట్ ఆడతాను రోజు. ఇలాంటి పంచులకే నేను పడిపోయింది. అప్పటి నుంచి నా జీవితం సంకనాకపోయింది. హరి నా విషయంలో ఎప్పుడు నువ్వు అబద్ధం ఆడావా? నీ చెప్తే ఒప్పుకునేలా లేదే. ఏ చెప్పలేదు. నీ విషయంలో కాడాలి నీ గురించి మా ఫ్రెండ్స్కి అబద్ధం చెప్పా. అవునా ఏమని చెప్పావు? నువ్వు అందంగా ఉంటావని చెప్పా. ఎవరు నమ్మేశారు? వాళ్ళ ఎవరికి అది కూడా అర్థం కాదు. అవునా నేను అందంగా ఉంటానని చెప్పు అంట. కూర్చున్నాం బీచ్ లో కూర్చున్నా చూస్తున్నా. హరి ఏంటే సముద్రం చూస్తే నీకేమనిపిస్తుంది? వచ్చి నేను తీసుకుపోతే బాగుంది అనిపిస్తుంది అని వెళ్ళిపోతాను. హరి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? షాపింగ్కి వెళ్తున్నావురా? అది ఎక్కడికి వెళ్ళి చివరి షాపింగ్కి వెళ్ళాలి వీళ్ళతో. మళ్ళీ ఏమంటారు తెలుసా? హరి నేను లవ్ చేయకముందు మా నాన్న 10 సార్లు షాపింగ్ తీసుకెళ్ళాడు అంటది. వాళ్ళ నాన్న ఇంట్లో కరెంట్ అయితే ఏసీ వేస్తే కరెంట్ అయిపోతాను షాపింగ్ మాల్ చుట్టూ తిప్పేవాడు వాళ్ళ నాన్న. అందరూ కొంటున్నాను బ్రేకప్. దీని చందానికి బ్రేకప్. ఈ అలాంటి అంటే అండి యాక్సిడెంట్ అయి మనం పోయినా పర్లేదు
మూడ మల్లెపూలు పోయా బాధ ఎక్కువ వాళ్ళకి. థ్యాంక్ యూ అండి. ఇలాంటి అమ్మాయిలు ఉంటారండి చాలా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హరి.